ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారి జీవిత చరిత్ర. అనికేతుడు ఈ విధంగా చాకలియోగం మంగళయోగం అని అరుస్తూ నిర్జీవన ప్రదేశాల్లో పరుగులు తీస్తున్న సోంపల్లి పిచ్చి వెంకయ్య 20 సంవత్సరాల వయసులో ఇల్లు వదిలిపెట్టి ఎటో వెళ్ళిపోయారు. కొంతకాలం వీరి జాడ తల్లిదండ్రులకు తెలియదు. ఈ కాలంలో వీరిని ఏ సాధవై అనుగ్రహించాడో, ఎక్కడెక్కడ తపస్సు చేశారో అన్న విషయాన్ని గురించి శ్రీ వెంకటేశ్వర వారు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చెప్పి ఉన్నారు. మోపరు దశయితో శ్రీ వెంకటేశ్వర వారు చెప్పారట, అయ్యా, నేను అడవుల్లో అక్కడక్కడ తిరుగుతూ ఉంటే సాదయ్య గారు కలిశారు. నన్ను కళ్ళు మూసుకోమన్నారు. అంతే. మరుక్షణంలో పెంచలు కోనబిడంలో ఉన్న సాదలయ్య మధ్య ఉన్నాను. కళ్ళు తెరిచేసరికి అదంతా పెద్ద ఋషీశుల సంఘం. అతడు కొన్నాళ్ళున్నాక సాదయ్య మరలా కళ్ళు మూసుకోమన్నారు. నేను కళ్ళు మూస్తే మద్రాసు హైకోర్టు దగ్గర ఉన్నాను. ఇల్లు వదిలి వెళ్ళిన పిచ్చి వెంకయ్య తిరిగి ఆ గ్రామస్తుల కంటపడేటప్పటికీ శ్రీ వెంకయ్య స్వామి అనే నామధేయంతో అందరికీ ఆపద్బాంధవుడుగా విరాజిల్లుచున్నారు. తన వారెందరో ప్రాధేయపడినా తిరిగి తన ఇంటికే కాదు కదా, తన గ్రామంలోని అడుగు పెట్టలేదు. అరుదుగా వచ్చిన ఊరు వెలుపల దొడ్డల్లోనూ చేలల్లోనూ కొంతసేపు ఉండి వెళ్ళిపోయేవారు. మోకాళ్ళపై కట్టిన చిరిగిపోయిన పంచ, చినిపోయిన చొక్కా, చేతిలో ఉగ్గం పట్టిన ముంత, పంగలకరతో ఏకాంత ప్రదేశాల్లో సంచరిస్తూ వయసులో ఉన్న స్త్రీలు కనిపిస్తే దూరంగా వెళుతూ నిప్పంటించిన కపిల మోకు ముక్క ఒకటెప్పుడు తనదంతా పట్టుకుని ఉండేవారు. కపిల ముక్కలన్నీ కట్టగట్టి నెత్తిన పెట్టుకుని తన వెంబడి తీసుకువెళ్ళేవారు. కొన్నాళ్ళు పెన్నా నది వెంబడి గాని సమీప అడవుల్లో గాని సంచరించేవారు. అటు తరువాత చలమానాయుడు వారి సేవకు అంకితమయ్యాక పెన్నబద్వేలు కొండపై గుడిసె నిర్మించుకుని అందులో చిన్న నూనె దీపం పెట్టి తంబూరం ఎడుతుండేవారు. చలమానాయుడు సమీప గ్రామానికి వెళ్ళి భిక్షాన్నం తెచ్చేవాడు. అనేక మంది గ్రామస్తులు పశువుల జబ్బులకు, కలరా, మసూచి వంటి బాధల నుండి రక్షణ పొందేవారు. భక్తులకు ప్రశ్నలు కూడా చెప్పేవారు. ఆ ప్రశ్నలు చెప్పే పద్ధతి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వివాహ సంబంధాలు చూస్తూ ఏ సంబంధం మంచిదని శ్రీ స్వామివారిని అడిగేవారు. ఒక్కొక్క సంబంధమునకు గుర్తుగా ఒక్కొక్క రాయి చొప్పున ఎన్ని సంబంధాలు చూస్తే అన్ని రాళ్లు వరుసగా పెట్టమనేవారు. తంబూరమీటి తూర్పు నుండి రెండవదని గాని పడమర నుండి మూడవదని గాని చెప్పేవారు. అంటే తూర్పు నుండి రెండవ రాయి ఏ సంబంధం సూచిస్తుందో పెట్టుకున్నారో అది మంచిదని అర్థం. సాధారణంగా ప్రశ్నలు చెప్పేవారి మాటలు 100కి 40 కూడా నిజం కావు. కానీ శ్రీ వెంకటేశ్వర చెప్పిన ప్రశ్నలు వ్యర్థమైనట్లు ఎక్కడా చూకీ లేదు. ఒకవేళ ఎవరైనా శ్రీ వెంకటేశ్వర చెప్పినట్టు జరగలేదంటే కారణం శ్రీ వెంకటేశ్వర చెప్పిన దాన్ని వారు అర్థం చేసుకోకపోవటం పొరపాటు అవుతుంది. పెన్నబద్వేలు తర్వాత శ్రీ వెంకటేశ్వర వారు కొన్ని సంవత్సరాలు కోటి తీర్థం వద్ద దేవాలయంలో బస చేశారు. అక్కడ శ్రీ వెంకటేశ్వర తంబూరం ముందు పెట్టుకుని రాత్రింబవళ్ళు 2 చేతుల్లో 2 ఈతపులు తీసుకుని నాదం పెడుతూ ఓం నారాయణ ఆదినారాయణ అనే మంత్రాన్ని పెద్దగా ఉచ్చరిస్తూ ఉండేవారు. తంబూర తీగలు తెగిపోయినా కానీ వారి పిల్లలు ఆడిస్తూ మంత్రం చెప్తూ ఉండేవారు. మన లోకంలో లేకుండా నామం చేసేవారు. ఎప్పుడో స్పృహ వచ్చినప్పుడు తంబూర తీగలు మరలా ముడివేసుకునేవారు. అప్పుడప్పుడు అగ్ని కూడా పేల్చేవారు. చలమానాయుడు మొదలైన సేవకులు భిక్షాన్నం తెచ్చేవారు. అటు తర్వాత కొన్నాళ్లు సంచారం చేస్తూ ఉండేవారు. అట్లాగే మోకాళ్ళ కింద వరకు ఉండే జబ్బ, ఈ చొక్కాకు సిరాతో అరచేతి ముద్రలు, వేలు ముద్రలు అద్ది ఉండేవి. కొన్ని కప్నీలపై రామ రామ అనే అక్షరములు అచ్చువేసి ఉండేవి. నిరంతరం సిరాతో కాగితంపై తమ బొటనవేలు గుర్తులు వేసి ఆ కాగితములు భక్తులకు ప్రసాదించేవారు. ఇలా ప్రసాదించేటప్పుడు తమ కుడి అరచేతిని తన నడినెత్తికి తాకించి తర్వాత ఆ ముద్రలు వేసిన కాగితాన్ని తాకించి భక్తులకు ఇచ్చేవారు. నెల్లూరులోని అనేక గ్రామాల్లో సంచరిస్తూ ఉండేవారు. చలమానాయుడు, పూలరెడ్డి వగైరా సేవక బృందం స్వామితో పర్యటిస్తూ ఉండేవారు. నిరంతరం వేలు ముద్రలతో పాటు అరుదుగా అగ్ని సేవనం కూడా చేసేవారు. రోజుకి ఎన్ని రీములు కాగితములు, ఎంత సిర వాడేవారో చెప్పలేం. శ్రీ వెంకటేశ్వర కృప వలన వ్యాధులు నయమైన వారు, ఆపదలు తీరినవారు, పశువుల వ్యాధులు నివారించుకున్నవారు ఎందరో ఈ నిరంతర యజ్ఞానికి కాగితములు, సిరా బిళ్ళలు బస్తాల కొద్దీ సమర్పించేవారు. అటు తర్వాత వేలిముద్రలు తగ్గించి ఎక్కువగా అగ్నిగుండం వేసి నిరంతరం రాత్రింబవళ్ళు
గుండం చెంత ఉండి కట్టెలు సవరిస్తూ అర్థంగాని మాటలు మాట్లాడేవారు. రోజుకు కనీసం 2-3 బండ్లు కట్టెలు కాల్చేవారు. ఎంత వర్షమైనా మండుటెండైనా సరే అగ్ని చెంత కూర్చుని ఉండేవారు. వెంకయ్యస్వామి పందిరి అనే నానుడు ఒకటి ఉంటుంది. శ్రీ వెంకయ్యస్వామి ఉదయం 10 గంటల ప్రాంతంలో సూర్యకిరణములు తన తలపై పడకుండా ఉండేందుకు కర్రనాటి దానికి తాటిమెట్ట తగిలించేవారు. తాటిమెట్ట తగిలించిన అరగంట వరకు నీడ ఉంటుంది కానీ అటుపైన నీడ పక్కకు జరిగి శ్రీ వెంకటేశ్వర వారు ఎండలోనే ఉండేవారు. శ్రీ వెంకటేశ్వర అగ్నిని వేసే పనిలో నిమగ్నమైతే ఇక మన లోకంలో ఉంటారు కనుక ఇది నీడ ఎండ అనేది తెలిసేది కాదు. 2-3 పగళ్ళు రాత్రులు అలాగే అగ్ని ముందు కూర్చుని ఉన్న రోజులు ఎన్నో. ఎప్పుడూ గుండానికి సమీపంలో గాని గోని సంచిపై పడుకుని యోగ నిద్రకు ఉపక్రమించేవారు. ఈ దశలో మొలక పంచ, కొన్నాళ్లు కబనీయం, కొన్నాళ్ళు ధరించేవారు. శరీరం చొక్కా గాని బనీ గాని ధరించలేదు. చివరి వరకు కాళ్లకు పాదరక్షలు ధరించి ఎరగరు. అటు తర్వాత నెల్లూరు తాలూకా గొలగముడని గ్రామం చేరి సుమారు 8 సంవత్సరాలు ఒకే చోట అగ్నిగుండం వేశారు. రోజుకు సుమారు 5-6 బండ్ల కట్టెలు కాల్చేవారు. ఈ 8 సంవత్సరాలు స్వామి అగ్నిగుండం వేసిన స్థలంలోనే నేడు మహాసమాధి మందిరం వెలిసింది. రమణయ్య అనే భక్తుడు దున్నపోతల బండితో నిరంతరం కట్టెలు తోలుతూ ఉండేవారు. మోపరు దశయ్య, వెంకటయ్య మొదలగు సేవకులు శ్రీ వెంకటేశ్వర కట్టెలు, బొంతజముడు చెట్లు కొట్టేవారు. పగటిపూట అప్పుడప్పుడు శ్రీ వెంకటేశ్వర వారు కూడా వీరితోటి అడవికి వెళ్ళేవారు. అయితే శ్రీ వెంకటేశ్వర కట్టెలు కొట్టే తమ సేవకుల నుండి కొంత దూరంలో ఏకాంతంగా తిరిగేవారు. కొన్నాళ్లు ఫలానా చెట్లు మాత్రమే కొట్టమని శ్రీ వెంకటేశ్వర చూపేవారు. ఈ నిరంతర అగ్నిగుండం వల్ల కొన్ని మైళ్ళ దూరం అడవి సమూలంగా నిర్మూలమైంది. ఇదంతా పంట చేలవుతాయి అయ్యా, ఇక్కడంతా ఊరవుతుందయ్యా, గోపాదం అంత స్థలం చెక్కదు అని ఆనాడు శ్రీ వెంకటేశ్వర చెప్పిన మాటలు ఈనాడు నిజమయ్యాయి. 8 సంవత్సరాలు శ్రీ వెంకటేశ్వర అగ్నిగుండ స్థలంలోనే నేడు శ్రీ వెంకటేశ్వర వారి మహా సమాధి మందిరం వెలిసింది. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి అభయ వైకుంఠాశ్రమం సంఘం జాగర్లముడి మీ గంగాధర స్వామి.